రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలోని వాయనాడ్లోని జరిగిన ప్రకృతి విభత్సానికి ఎంతో మంది ప్రజలు విగత జీవులయ్యారు. ఇప్పటికే పలువురు సినీ నటులు వాయనాడ్ బాధితులకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కేరళ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తాజాగా కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో జరిగిన ప్రకృతి విలయానికి అక్కడి ప్రజలు విగత జీవులయ్యారు. చాలా మంది పుట్టకొకరు చెట్టుకొకరు అన్నట్టుగా తయారయ్యారు. ఇప్పటికే తమిళ హీరోలు సూర్య, కార్తీతో పాటు తెలుగు హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలు కేరళ వరద బాధితుల సహాయార్థం తమ వంతు విరాళం ప్రకటించారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి దాదాపు ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. అటు అల్లు అర్జున్ 25 లక్షల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. రష్మిక 10 లక్షలు, సూర్య, కార్తీలు కలిపి 50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వయనాడ్ వరద బాధితుల సహాయార్థం 2 కోట్లను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేసి తన మంచి మనసు చాటుకున్నారు. పాన్ ఇండియా హీరోగా సత్తా చూపెడుతున్న ప్రభాస్ తన రేంజ్ కి తగ్గట్టు విరాళం ప్రకటించారని అభిమానులు చెప్పుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్నాడు. వరుసగా పాన్ ఇండియా నేపథ్యంలోని స్టోరీలని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంతేకాదు ప్రభాస్ కరోనా సహా పలు సందర్భాల్లో తన వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కేరళలోని వయనాడ్ వరద బాధితులకు తన వంతుగా భారీ ఆర్థిక సహాయం అందించారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కల్కి మూవీతో పలకరించాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ ని నమోదు చేసింది. అంతేకాదు మన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1,150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది. మన దేశంలో 4వ అతిపెద్ద గ్రాసర్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కన్నప్పలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది. ఇంకోవైపు సలార్ పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది. ఇంకోవైపు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, హను రాఘవపుడి పీరియాడిక్ బ్యాక్డ్రాప్ యుద్ధ నేపథ్య సినిమా ఫౌజీ సినిమాలను లైన్లో పెట్టాడు.